హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ న్యూస్. మనకి చాలా రోజుల తర్వాత విప్రో కంపెనీ నుంచి డైరెక్ట్ నోటిఫికేషన్ అనేది మనకి రావటం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, ఆఫీస్కి వెళ్ళి హైదరాబాద్ లొకేషన్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. గచ్చిబౌలిలో మన ఉన్నటువంటి విప్రో ఆఫీస్లో వర్క్ చేయాల్సి ఉంటుందండి. వీటికి ఏంటంటే ఎటువంటి ₹1 ఫీ కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కేవలం ఏంటంటే డైరెక్ట్ జాబు ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఒకసారి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. లొకేషన్ దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వవసరం లేదు. జస్ట్ అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళే మీకు గెట్ బ్యాక్ అయ్యి మీకు ఒక స్మాల్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీకు జాబ్లోకి తీసుకురావడం జరుగుతుందన్నమాట. వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తున్నాము విప్రో కంపెనీ యొక్క అఫీషియల్ కెరియర్ పేజ్లో మనం ఇక్కడ ఉన్నామండి. ప్రొడక్ట్ ఏజెంట్ అనేటటువంటి ఈ జాబు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే కంటెంట్ రివ్యూ చేయాలన్నమాట. వాళ్ళు కొన్ని రకాలైనటువంటి వీడియోస్ ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఆ వీడియోస్ని మనం చూసి వాటికి రివ్యూ కంటెంట్ అనేది లాంగ్వేజ్లో మన తెలుగు లాంగ్వేజ్లోనే రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఏంటి అది అంటే మీకు ఇక్కడ క్లియర్గా నేను చూపిస్తాను. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి షుడ్ నో రీడ్ అండ్ రైట్ మోర్ దాన్ వన్ రీజనల్ లాంగ్వేజ్. అంటే దీని అర్థం ఏంటంటే వన్ రీజనల్ లాంగ్వేజ్ అంటే మనం నివసించేటటువంటి ఏరియాలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం తెలుగు కాబట్టి తెలుగు కంపల్సరీగా వచ్చి ఉండాలి. సో ఇచ్చినటువంటి వీడియోస్కి ఏ రకమైనటువంటి వాళ్ళు ఏ వీడియోస్ ఇచ్చారు వాళ్ళు వాటికి ఏ విధంగా కంటెంట్ రివ్యూ రాయాలి అనేది మనకి ముందుగా ట్రైనింగ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ మనకి అవగాహన కోసం నేను ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఏమైతే ఇచ్చారో మెయిన్ వర్క్ ఏం చేయాలో అవన్నీ కూడా నేను క్లియర్గా మీకు డీటెయిల్గా చెప్తాను. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. అదేవిధంగా అప్లై ప్రాసెస్ కూడాను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే కంటెంట్ రివ్యూ అనేటటువంటి ఈ జాబ్ విప్రో నుంచి మనకు రావడం జరిగింది. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, హైదరాబాద్ లొకేషన్కి వెళ్ళి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక చూసుకున్నట్లయితే షిఫ్ట్కి సంబంధించి 24/7 అంటే రొటేషన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. హాలిడేస్ కూడా ఉంటాయి. షుడ్ బి రెడీ టు ది డ్యూరింగ్ ది హాలిడేస్ అండ్ నైట్ షిఫ్ట్. ఒకవేళ మీరు హాలిడేస్లో కనుక నైట్ షిఫ్ట్ ఉన్నట్లయితే వాటికి తగ్గట్టుగా మీకు అమౌంట్ అనేది ఎక్కువ పే చేయటం జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్లో గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఈ విప్రో కంపెనీలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. క్వాలిఫికేషన్ విషయం చూసుకుంటే గ్రాడ్యుయేట్లో ఎనీ స్ట్రీము అంటే హానర్స్ కావచ్చు, జనరల్ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. కానీ రిజల్ట్స్ పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అప్లై చేయడానికి లేదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారనమాట. ఏజ్ గురించి కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ అయినా సరే మనం అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం కూడా ఉంది. తర్వాత జాబ్ సమ్మరీ, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది మాత్రం క్లియర్గా జాగ్రత్తగా వినండి. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. దిస్ జాబ్ ఎంటైర్లీ రిక్వైరింగ్ వాచింగ్, రీడింగ్, హియరింగ్ ఆఫ్ ది కంటెంట్ విచ్ ఆర్ ది గ్రాఫిక్, వయోలెంట్, సెక్షువల్ ఆర్ రీజనల్ నేచర్ అండ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ ఆన్ ది వీడియో బేసిస్ ఆన్ ది defined policies and attend the meeting with the client to understand the policies and the impact violation and users. అంటే దీని అర్థం ఏంటంటే కొన్ని రకాల వీడియోస్ మనం యూట్యూబ్లో కానీ లేదంటే ఏదైనా ఓపెన్ చేసినప్పుడు అన్నెసెసరీ వీడియోస్ కొన్ని వస్తుంటాయి. అంటే సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించి కానీ లేదా కులమతాలకి సంబంధించినటువంటి కానీ కొన్ని గ్రాఫిక్స్కి కొన్ని చేసి కొన్ని వీడియోస్ అన్నీ కూడాను ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం. అలాంటి వీడియోస్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం ఆ వీడియోస్ని జాగ్రత్తగా మనం వాచ్ చేయాలి. ఒకవేళ వీడియో కాకుండా కంటెంట్ అయితే ఆ కంటెంట్ మనం చదవాలి. వీడియో అయితే దాన్ని మనం వినాలి, చూస్తూ వినాలి ఆ కంటెంట్లో ఏముందో. ఆ వీడియోలో ఉన్నటువంటి తప్పుల్ని మనం ఐడెంటిఫై చేసి ఎవరైతే ఈ విప్రో యొక్క క్లయింట్స్ ఉంటారో వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి పాలసీస్ ప్రకారము, రిక్వైర్మెంట్ ప్రకారము మనము కంటెంట్ రివ్యూ అనేది రాయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు క్లయింట్ మనల్ని మీటింగ్కి అటెండ్ అవ్వమని చెప్తారు. అంటే
ఈ వాళ్ళు ఇచ్చినటువంటి వర్క్ మీద మనకి ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పాలసీస్ ఏంటి, ఏ విధంగా మనం ఈ యొక్క వీడియోస్కి కంటెంట్ రివ్యూ రాయాలి అని చెప్పేసి అలాంటి మీటింగ్స్కి కంపల్సరిగా అటెండ్ అవ్వాలి అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. సో నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ జాబ్ సమ్మరీ మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సింపుల్గా చెప్పాలంటే ఏదైతే అన్నెసరీ వీడియోస్ సెక్షువల్కి సంబంధించి లేదంటే ఇంకా ఏదైనా సరే ఫేక్ వీడియోస్ కానీ గ్రాఫిక్లు చేసినటువంటి వీడియోస్ ఇలాంటి వీటికి వాటిలో ఉన్నటువంటి తప్పులను వెతకాలి. ఒకవేళ వీడియో కాకుండా కంటెంట్ అయినట్లయితే ఆ మ్యాటర్ మనం చదివి అందులో ఉన్నటువంటి తప్పులను మనం క్లయింట్ ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్ ప్రకారం మనం కంటెంట్ రివ్యూ అనేది రాయాల్సి ఉంటుంది. మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కొంచెం ఐడియా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే టు హెల్ప్ ది ఐడెంటిఫైయింగ్ ది కల్చర్ బేసిస్ ఆన్ ది వీడియోస్. అంటే మనకి ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనే దాని మీద మనకు ఒక ఐడియా వస్తుంది. అందుచేత మీకు ప్రజెంట్ జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ కానీ జనరల్ నాలెడ్జ్ గురించి కానీ మీకు ఐడియా ఉండాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఈ రీజనల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అదేవిధంగా మనకి గూగుల్ క్రోమ్ గురించి మనకి ఆల్రెడీ మనకి 100% తెలిసి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ తెలియపోయినట్లయితే గూగుల్ షీట్ గురించి కానీ గూగుల్ డాక్స్, స్లైడ్స్, గూగుల్ డ్రైవ్ ఇవన్నీ కూడా 100కి 100 పాళ్ళు అందరికీ తెలిసే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. వీటి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత ఏంటంటే ఈ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ది ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ కానీ ఆన్లైన్ మార్కెటింగ్ గురించి కానీ యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీస్ గురించి కానీ ఐడియా ఉండాలని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ వీటిలో ఇచ్చినటువంటిది ఏదైనా సరే ఒకవేళ మీకు లేదు అనుకున్నట్లయితే మీరు కాస్త యూట్యూబ్లో కానీ లేదంటే గూగుల్లో కానీ సెర్చ్ చేసి ఈ విధంగా నేర్చుకోండి. ఫస్ట్ అయితే మీరు అప్లై చేయండి. ఇట్లాంటి డైరెక్ట్ విప్రో కంపెనీ నుంచి ఇలాంటి నోటిఫికేషన్ అనేది ఈ మధ్యకాలంలో రాలేదు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా ఈ జాబ్ ఇంట్రెస్ట్ లేకపోయినా మీ ఫ్రెండ్ సర్కిల్, ఫ్యామిలీ సర్కిల్ వాళ్ళకి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. నేను ప్రతి వీడియోలో కూడా ఇదే చెప్తున్నాను. ఎందుకంటే జాబ్ లేక ఇబ్బంది పడే వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. అదేవిధంగా మన ఛానల్ని కూడా సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటంటే అట్లీస్ట్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఈ విధంగా మనం చేయాల్సినటువంటి జాబ్ అనేది. ఇంకా ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఎప్పుడైతే మీటింగ్స్ ఉంటాయో ఆ మీటింగ్స్ కానీ ట్రైనింగ్ కానీ కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట. సో ఏ విధంగా అప్లై చేయాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో జాగ్రత్తగా వినండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. మొదటగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క మెయిల్ ఐడి ఇక్కడ ఫస్ట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఈ విధంగా నెక్స్ట్ అనేటటువంటి బటన్ కనిపిస్తుంది. ఈ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఒక డాష్ బోర్డ్కి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. మొదటగా మీ యొక్క ఇన్ఫర్మేషను రెజ్యూమ్ అడిగారు. మీ యొక్క రెజ్యూమ్ కంప్యూటర్లో ఉంటే కంప్యూటర్లో ఇస్తారు, లేదంటే ఒకవేళ మొబైల్లో చేసినట్లయితే మీరు ఆ యొక్క మొబైల్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి మీ యొక్క రెజ్యూమ్ను ఫస్ట్ మీరు అప్లోడ్ చేసుకోండి. తర్వాత ఏంటంటే క్రియేట్ లాగిన్ అని చెప్పేసి అడుగుతున్నారు. మనం ఇంతవరకు లాగిన్ అవ్వలేదు కాబట్టి మీ యొక్క లాగిన్ అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇస్తారు, పాస్వర్డ్ ఇచ్చి మళ్ళీ రీటైప్ పాస్వర్డ్ కొడతారనమాట. కొట్టిన తర్వాత మీరు లాగిన్ అవుతారనమాట, రిజిస్ట్రేషన్ అవుతారు. ఎంటర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏంటంటే మీ యొక్క కంప్లీట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. సో మిస్సెస్సా మిస్టరా ఈ విధంగా మీ యొక్క శాలిటేషన్ ఫస్ట్ నేము మిడిల్ నేమ్ ఉంటిస్తారు, లాస్ట్ నేము లేదు. మీ యొక్క ఫోన్ నెంబర్స్ అనేవి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మనం మొబైలా లేదంటే హోమా ఏదైతే అది ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క కంప్లీట్ అడ్రస్ అనేది ఇవ్వండి. మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా కంగారు పడకుండా ఇవ్వండి. నెక్స్ట్ హ్యావ్ యూ బీన్ ఎంప్లాయిడ్ విత్ విప్రో అని చెప్పేసి అంటున్నారు. మనం విప్రోలో వర్క్ చేయలేదు కాబట్టి నో అని పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ ప్రొవైడ్ ఎంప్లాయ్ ఐడి లేదు, వర్క్ చేస్తేనే ఉంటుంది కాబట్టి లేదు, కాబట్టి అది అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కరెంట్లీ మీరు ఇదివరకు గవర్నమెంట్ సెక్షన్లో ఏమన్నా వర్క్ చేశారా అని అడుగుతున్నారు. చేయలేదు కాబట్టి నో అని పెట్టేసేయండి. నెక్స్ట్ హ్యాడ్ యూ హియర్ అబౌట్, మీకు ఇది ఏ విధంగా తెలుసు అని చెప్పేసి అంటే ఏ విధంగా అని చెప్పేసి ఇవ్వచ్చు. క్యాంపస్, దీని వల్ల జాబ్ బోర్డు లేదంటే అదర్ సోషల్ మీడియా అని చెప్పేసి పెట్టేసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ మీ యొక్క కాలేజ్ ఎడ్యుకేషన్ గురించి అడుగుతున్నారు. డిగ్రీ మీరు ఏ డిగ్రీ చేశారు, ఏ యూనివర్సిటీ, ఏ కాలేజు, ఎప్పటి నుంచి మీరు చదివారు,
ఎప్పుడు కంప్లీట్ అయ్యింది, కంట్రీ ఏంటి, స్టేటు, సిటీ, ఈ విధంగా మీ యొక్క కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నేషనాలిటీ అంటే మనం ఇండియన్ కాబట్టి ఇండియన్ క్లిక్ చేస్తారు. నెక్స్ట్ లీగల్లీ ఆథరైజ్డ్ కూడా మనం ఇండియాలో ఆథరైజ్డ్ కాబట్టి ఎస్ అని చెప్పేసి ఇస్తాము. విల్ యూ ఫ్యూచర్ రిక్వైర్ ది కంపెనీస్ స్పాన్సర్డ్ ఎంప్లాయ్మెంట్ వీసా, ఒకవేళ మనకి వీసా ఇచ్చి పంపిస్తారు అంటే వెళ్తామని చెప్పేసి ఎస్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మీ యొక్క ఎంప్లాయరు పేరేంటి, ఈ కంపెనీ పేరు, ఏ సిటీలో వర్క్ చేశారు, కంట్రీ ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు వర్క్ చేశారు, సిటీ ఏంటి, మొదలైన వివరాలు ఇచ్చి ఇక్కడ డిస్క్రిప్షన్, రీజనింగ్ ఫర్ ది లీవింగ్, ఒకళ్ళు వర్క్ చేసిన వాళ్ళు లేదనుకుంటే ఏమీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, ఎన్ఏ అని పెట్టేస్తే సరిపోతుంది. నెక్స్ట్ టైం జోన్ అంటే మనది ఐఎస్టీ కాబట్టి 5+ జోన్ అని చెప్పేసి వస్తుంది మనకి. అటాచ్మెంట్స్ ఇక్కడ ఇంకేమైనా ఉన్నట్లయితే మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని అటాచ్మెంట్స్ ఇక్కడ క్లిక్ చేస్తారు. ఫైనల్గా సబ్మిట్ ప్రొఫైల్ అని చెప్పేసి అంటే అప్లికేషన్ అనేది మనకి ఫార్వర్డ్ అవుతుంది. వాళ్ళే మీ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన తర్వాత మీకు జాబ్లోకి తీసుకురావడం జరుగుతుందనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను అప్లై చేయండి. ఏదన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.